చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా నటించింది చాలా ఆకాష్. సీసీటీవీ ఫుటేజ్ నువ్వు తీసుకొని ఎందుకు డిలీట్ చేసావు చెప్పు. ఫుటేజ్ డిలీట్ చేశానా? ఎప్పుడు, ఎక్కడ? వీధి చివరున్న ఇంటికి నువ్వు రాలేదా? సీసీటీవీ ఫుటేజ్ నువ్వు అడగలేదా? అక్కడ గార్డ్కి 500 ఇవ్వలేదా? నేను ఫుటేజ్ తీసుకున్న మాట నిజమే. పోలీసులు ఆధారం కావాలంటే వచ్చి తీసుకున్నాను, కానీ అక్కడ నేనేం డిలీట్ చేయలేదే. లేదు, నేను నమ్మను. ఆ ఫుటేజ్ లో నువ్వున్నావు, అందుకే డిలీట్ చేశావు. ఓ గాడ్, ప్లీజ్ రామలక్ష్మి, నువ్వు నన్ను ఎలాగూ నమ్మవు. కావాలంటే ఆనంద్ని అడుగు. ఆనంద్, ఆనంద్, చూడరా, రామలక్ష్మి నా మీద లేనిపోని నిందలేస్తుంది. సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నానని ఒకటే గొడవ చేస్తుంది. నేనేదో డిలీట్ చేశానంటుంది. అసలు నువ్వు చెప్తేనే కదా నేను వెళ్ళాను. నువ్వైనా అర్థమయ్యేలా చెప్పరా. రామలక్ష్మి, ఆ ఫుటేజ్ పోలీసులు కావాలని అడిగితే నేను చెప్తేనే వాడు వెళ్ళి తీసుకొచ్చాడు. ఆకాష్ ఆ వీడియోని ఫుల్గా చూపించలేదండి, మధ్యలో మాయ చేశాడు. ఏయ్, స్టాప్ ఇట్ రామలక్ష్మి. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా నీకు? అయ్యో, నేను చెప్పేది నిజమండి. ఆకాష్ అక్కడికి వెళ్ళి ఉన్న వీడియోని డిలీట్ చేశాడు. డిలీట్ చేయడానికి అసలు అక్కడ ఏముందని? ప్రతి దానికి వాడిని ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? పిల్లోని సరిగ్గా చూసుకోలేక నీ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి వాడి మీద నిందలు వేస్తున్నావా? అది కాదండి. షట్ అప్ రామలక్ష్మి, జస్ట్ షట్ అప్. చెప్తుంటే అర్థం కావట్లేదా? ముందు లోపలికి వెళ్ళిపో. అసలు ఇక్కడ ఏం జరుగుతోందిరా? నాకేం అర్థం కావటం లేదు. రామలక్ష్మి ఆకాష్ని ఎందుకు తిడుతోంది? ఈ మధ్య రామలక్ష్మి బ్రెయిన్ పనిచేయట్లేదు మమ్మీ. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతుంది. ఎవరు ఏంటని తెలుసుకోకుండా నిందలు వేస్తోంది. ఇవేమి నువ్వు పట్టించుకోకు. బాబును వెతికే బాధ్యత నాది, ఆకాష్ది. మేమిద్దరం బాబుని తీసుకొస్తాం. పదరా ఆకాష్, తన ముందుంటే మనకున్న బ్రెయిన్ తింటుంది. పద.
బిడ్డని తిరిగి క్షేమంగా తెచ్చుకోవడం కోసం ఏ ఆడపిల్ల చేయని పని చేయబోతున్నాను. వస్తే నా బాబుతో వస్తా, లేకపోతే శవంగా వస్తాను. అదేంటండి మీరొక్కరే వచ్చారు? అక్కెక్కడా? రామలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది సంధ్య. ఎందుకండి? సీసీ ఫుటేజ్ ఏమైనా దొరికిందా? ఆకాశే బాబుని ఎత్తుకెళ్లాడని ఆధారం ఏమైనా దొరికిందా? లేదు సంధ్య, మేం వెళ్లేసరికి ఆకాష్ వచ్చి ఆ వీడియోని డిలీట్ చేసేశాడు. అయ్యో, అంత పనిచేశాడా? అక్క చెప్పినట్టు వాడు పెద్ద కిలాడిలాగే ఉన్నాడు. అవును సంధ్య, ఆకాష్ చాలా తెలివి ప్రదర్శిస్తున్నాడు. ఆనంద్ని మొత్తం తన వైపు తిప్పేసుకున్నాడు. రామలక్ష్మి ఎంత చెప్పినా కూడా ఆనంద్ నమ్మడం లేదు. వాడి చిన్నప్పటి నుండి ఫ్రెండ్ అంట. ఆనంద్ గారు అసలే ఫ్రెండ్షిప్ కి చాలా వాల్యూ ఇస్తాడు. అదే వాడికి ప్లస్ పాయింట్ అవుతుంది. అదే కాకుండా తేనె పూసిన మాటలతో ఆనంద్ గారిని బోల్తో కొడుతున్నాడు. వాడు ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం అంతగా నమ్మాలా? మరి అలాగంటే రామలక్ష్మి ఎవరు? ఆనంద్ తాళి కట్టిన భార్య కదా. రామలక్ష్మి మాట కూడా నమ్మాలి కదా. తను ఏం చెప్తుందో ఎందుకు చెప్తుందో ఒక్కసారైనా అర్థం చేసుకోవాలి కదా. ఏదైనా అంటే ఆధారం కావాలని అంటున్నారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారండి ఆధారాలు? వాడు ఉన్న ఆధారాలన్నీ మాయం చేస్తుంటే ఆధారాలు ఎలా దొరుకుతాయి? ఛే! పాపం రామలక్ష్మి ఓ పక్క బాబు కనపడక అటు ఆధారాలు చూపించలేక చాలా కష్టాలు పడుతుంది. ఇంట్లోనే శత్రువుని పెట్టుకున్నారు. వాడి వల్ల ఏ క్షణాన ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. పోనీ నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవుదామంటే ఆనంద్ అడ్డుపడుతున్నాడు. నాకు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. మన సమస్య తీరుద్దామని వచ్చిన రామలక్ష్మికి పెద్ద సమస్య ఎదురైంది. సంధ్య, సంధ్య, ఏంటి ప్రతిసారి ఇలానే చేస్తుంది? ఇంత సీరియస్ డిస్కషన్ చేస్తుంటే మధ్యలో వెళ్ళిపోవడం ఏంటి? ఇలా చేయటం 4సారి. తను నా దగ్గర ఏం దాచిపెడుతుందో ఏమో. మాట మధ్యలోనే వెళ్ళిపోయింది. భగవంతుడా, స్వామీజీ చెప్పిన మాటలు నిజం చేస్తున్నావా స్వామి? ఆయన్ని నన్ను దూరం చేయటానికి ఆకాశ్ వచ్చాడా? నా మాటకి ఎంతో విలువిచ్చే మా ఆయన ఈరోజు అసలు నా మాటే నమ్మట్లేదు. ఒకవైపు బిడ్డ కనపడట్లేదని బాధపడాలా, మరోవైపు ఆయన నాకు దూరం అవుతున్నారని బాధపడాలో అర్థం కావట్లేదు. అమ్మా రామలక్ష్మి, బాబు గురించి ఏమైనా తెలిసిందా? లేదత్తయ్య. అదేంటమ్మా, అసలు పోలీసులు ఏం చేస్తున్నారు? బిడ్డ కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చినా ఒక అప్డేట్ ఇవ్వకపోవడం ఏంటి? అసలు మీరు పోలీసులకు మామయ్య గారి పేరు చెప్పారా, లేకపోతే చైతన్య తరపున కంప్లైంట్ తీసుకున్నారా? అంటే పెద్దవాళ్ల పేర్లు చెప్తేనే కదా పోలీసుల దగ్గర పనులు జరుగుతాయి. మామూలు మనుషుల్ని వాళ్ళు లెక్క చేయరమ్మా. కంప్లైంట్ బావే ఇచ్చాడు కానీ
తర్వాత ఆయన మాట్లాడారు. ఈవెన్ ఐజీ గారికి కూడా ఫోన్ చేసినట్టున్నారు. అయినా ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు. ఎంతమంది పోలీసులు వచ్చినా ఐజీలు చెప్పినా ఏ ఫలితం ఉండదు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు రామలక్ష్మి? ఇంటి దొంగ ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నేను చెప్పినా మీరు నమ్మరత్తయ్యా. పైగా నన్నే తప్పు పడతారు. వాడు మీ అందరినీ బుట్టలో వేసుకుని డబుల్ గేమ్ ఆడుతున్నాడు. కానీ దేవుడనేవాడున్నాడు. ఖచ్చితంగా నా బిడ్డని క్షేమంగా తీసుకొస్తాడు. నా బాబుని కిడ్నాప్ చేసిన వాళ్ళని శిక్షిస్తాడు. బాబు, నా బాబు, 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 రే ఆకాష్, మీ బాబుని తీసుకొస్తానని మాటిచ్చాను, తీసుకొచ్చానురా. చాలా థ్యాంక్స్ రా. నీ మేలు జన్మలో మర్చిపోలేను. నాకు తెలుసు ఆకాష్, బాబు నువ్వు తీసుకొస్తావనే అనుకున్నాను. నువ్వు వీడి కోసం ఎంత వెతికావో, ఎంత ఖర్చు పెట్టావో నాకు తెలుసు. అసలు బాబు ఎక్కడ దొరికాడురా? అదేరా, నేను నా మనుషులతో వెతికిస్తుంటే ఒకటి దగ్గర బాబు కనబడ్డాడంట. వెంటనే అటు పోలీసులకి అలర్ట్ చేసి ఇటు నేను వెళ్ళి వాణ్ణి అతి కష్టం మీద పట్టుకున్నాను. అక్కడే వాణ్ణి 4 తగిలిస్తే వాడు పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయేవాడని తెలిసింది. నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్లాల్సిందిరా. కావాలనే నీకు చెప్పలేదురా. బాబుని చూసి ఎంత ఎమోషనల్ అవుతావో నాకు తెలుసు, అందుకే తీసుకెళ్ళలేదు. ఎలా అయితే ఏంటి ఆనంద్, ఆకాష్ వల్ల మన వారసుడు మన ఇంటికి చేరాడు. నువ్వు కాపాడింది ఒక బాబునే కాదు ఆకాష్, మా కుటుంబాన్ని, మా పరువుని. చాలా థ్యాంక్స్ ఆకాష్. అమ్మా, థ్యాంక్స్ ఏంటమ్మా? నా ఫ్రెండ్ కోసం నేను ఈ పని చేయలేనా? నిజం చెప్పాలంటే ఇన్ని రోజులు బాబు దొరక్కపోయేసరికి చాలా భయం వేసింది. కానీ అట్ లాస్ట్ దొరికాడు. నిజంగా వీడు లక్కీ ఫెలో. చూసావా రామలక్ష్మి, బాబుని ఆ దేవుడే నీ దగ్గరికి చేరుస్తాడు అనుకున్నావు, కానీ ఈ రోజు బాబుని తీసుకొచ్చింది ఆకాష్.
ఆకాష్ని నువ్వు తప్పు పట్టినా తిట్టినా ఇవేవి పట్టించుకోకుండా బాబు కోసం వెతికాడు, బాబుని తీసుకొచ్చాడు. ఇకనైనా ఎవరు ఎలాంటి వారో తెలుసుకుని మాట్లాడు. అమ్మా, ఇప్పుడు అదంతా ఎందుకు మాట్లాడుతున్నారు? మన ఇంటికి బాబు వచ్చాడు, సెలబ్రేషన్ చేసుకోవాలి. లేదాకాష్, అమ్మ నిజమే చెప్తుంది. ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. పిచ్చి పిచ్చి ఆలోచనలతో రిలేషన్షిప్ని పాడు చేసుకోకూడదు కదా. ఇప్పుడు తెలుసుకుంది కదరా, ఇక నుండైనా నాతో ఫ్రెండ్లీగా ఉంటే చాలు. రైట్ రామలక్ష్మి? ఆర్ వి ఫ్రెండ్స్? రామలక్ష్మి, రామలక్ష్మి, ఏంటమ్మా సంధ్య, ఏమైంది? ముక్కులో నుండి రక్తం మళ్ళీ వచ్చిందా? ఇక నాకు ఈ భూమి మీద ఎక్కువ రోజులు లేవని గుర్తు చేస్తుందమ్మా. అలా మాట్లాడుకు సంధ్య, నీకేం కాదమ్మా. నేనుండగా నీకేం కానివ్వను. నువ్వేం చేసినా నేను ప్రాణాలతో ఉండనమ్మా. నాకు రోజులు దగ్గర పడ్డాయి. నాన్న వచ్చేవరకైనా బ్రతుకుతానో లేదో తెలీదు. లేదు సంధ్య, నీకేం కాదు. పద, ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలుద్దాం. పద. వద్దమ్మా, హాస్పిటల్స్ చుట్టూ తిరిగే ఓపిక నాకు లేదు. అసలు నాకు నా ప్రాణం మీదే ఆశ లేదు. నేను చనిపోతాననే బాధ లేదు. నాకున్న ఒకే ఒక బాధ ఆయనేనమ్మా. నా తర్వాత ఆయన ఏమైపోతారోననే బాధమ్మా. అమ్మ సంధ్య, నువ్వు ఆయన గురించి బాధపడతావు. ఆయన నీకోసం తల్లడిల్లిపోతున్నాడు. నువ్వు మాట్లాడకపోతేనే ప్రాణాల మీదకు తెచ్చుకున్న మనిషి రేపెలా అమ్మా? అదేనమ్మా, అదే మారాలి. ఆయన సంతోషంగా ఉండాలి. నా గురించి ఆలోచించకుండా ఆయన జీవితం ఆయన జీవించాలి. అదెలా సాధ్యం సంధ్య? సాధ్యమేనమ్మా. ఒక మంచి అమ్మాయిని తీసుకొచ్చి ఆయనకిచ్చి పెళ్లి చేయాలి. ఆయన్ను ఇంటివాణ్ణి చేయాలి. ఆ బరువు బాధ్యతలతో ఆయనను పూర్తిగా మర్చిపోవాలి. నీ ఆలోచన కరెక్టేనమ్మా. కానీ ఇంత త్వరగా నీకు అమ్మాయి ఎక్కడ దొరకాలి? అల్లుడు ఎలా ఒప్పుకోవాలి? ఇవన్నీ ఎలా జరుగుతాయి? అమ్మా, ఆయన నొప్పించే బాధ్యత నాది. ఇక అమ్మాయిని వెతకడం అంటావా? ఆ భగవంతుడు నన్ను తీసుకెళ్తున్నాడంటే ఆ ప్లేస్లో ఎవరో ఒకరిని ముందే రాసి పెట్టుంటాడు కదా. ఆ అమ్మాయినే మనం వెతకాలి, పట్టుకోవాలి, ఒప్పించాలి, ఆయనకిచ్చి పెళ్లి చేయాలి. అలా వెతకాలంటే మనకేదైనా ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడుంటుంది, ఎలా ఉంటుంది, నువ్వెలా గుర్తుపడతావు? వెతకడం మొదలు పెడితే అదే అర్థమవుతుందమ్మా. మనకు కావాల్సిందే మంచి మనసున్న అమ్మాయి. కాస్త అందంగా ఉంటే సరిపోతుంది. అందంగా చాలా మంది అమ్మాయిలు కనిపిస్తారు, కానీ మంచి మనసుందో లేదో మనం ఎలా కనిపెడతాం? అసలే ఈ మధ్య ఆడపిల్లల్లో
మంచి మనసు అనే మాటే కరువైంది. ఖచ్చితంగా ఉంటుందమ్మా. మా ఆయన మనసు మార్చే అమ్మాయి ఎక్కడో అక్కడ పుట్టే ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరో కనుక్కొని ఆయనతో తాళి కట్టించడమే మన పని. Jazz,